గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వినాయకుడి పాదాల దగ్గర వాళ్ళు తీసుకొచ్చినవి సమర్పించేసి వాళ్ళు తీసుకొచ్చిన ఏవైతే నైవేద్యాలు కావచ్చు, ఏదైతే అవి తీసుకొని వచ్చినారో వినాయకుడికి ఇష్టమైన ఆహారాలు అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ సమర్పించి వాళ్ళైతే వినాయకుడి దీవెనలు తీసుకొని అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, పోలీసు వాళ్ళు అయితే ఆ సిబ్బందిని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇక దాదాపు అక్కడ నైవేద్యం సమర్పిస్తున్నాడు. సో అక్కడ ఆ జోగులాంబ అక్కడ గుజ్జల దేవుళ్ళని పెట్టేసి సైడ్ అమ్మటి అక్కడ వరాహ అవతారాన్ని అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులందరినీ పోలీసు వాళ్ళు అయితే కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనింది. సో భక్తులు అయితే రద్దీగా రావడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఎడతెరిపి వర్షంలో కూడా ఇంతమంది భక్తులు వచ్చి అక్కడ నైవేద్యం సమర్పించుకొని వినాయకుడి దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తము పరిస్థితులన్నీ కంట్రోల్ చేయడానికి మొత్తము పోలీసు వాళ్ళు అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసినారు. ఫ్రీ వాటర్ కూడా పెట్టినారు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ కూడా అక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ పక్కన మహాకాళి అవతారాలను కూడా పెట్టడం జరిగింది. అన్ని 5 పడగల వినాయకుడిని పెట్టేసి మొత్తము చేయడం జరుగుతుంది. సో మొత్తం అద్భుతంగా అయితే ఇక్కడ రంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణాన్ని నిజంగా ఇక్కడ తలపించే పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. చూడొచ్చు, భక్తులు వినాయకుడి దగ్గరకు వచ్చి ఫోటోలు ఇవన్నీ తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహం 69 అడుగుల విగ్రహాన్ని ఇంత ఘనంగా ఆవిష్కరించేసి 69 అడుగుల విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించేసి భక్తులందరూ దర్శించుకోవడానికి వస్తున్నారు. వాన లేదు, ఎండ లేదు, ఎలాంటి పరిస్థితిమైన వాతావరణాలు ఉన్నా సరే అందరూ వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఎంత దూరం నుంచి వచ్చేసి పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో పలు రాష్ట్రాల నుంచి వచ్చి ఆయనకైతే ఇక్కడ విగ్రహాన్ని దర్శించుకొని గణపతి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్కడికి అక్కడికి డివైడ్ చేసేసి భక్తులను అయితే ఏ లైన్కి ఆ లైన్ పంపించడం జరుగుతుంది. సో మైకులో అనౌన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఫ్రీ వాటర్ కూడా పెట్టడం జరిగింది. సో ఫ్రీ వాటర్ నుంచి భక్తులందరూ లోనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం బార్గెట్స్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ వాళ్ళు పంపించేసి క్లియర్ గా చూడొచ్చు, దర్శనం అయితే భక్తులు చేసుకోవడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు అయితే ఎటు వాళ్ళని అటు పంపించేసి ఇక్కడ మొత్తం రద్దీగా ఉండకుండా మెయిన్ ఏంటంటే తొక్కిసలాట జరగకూడదు. ఇలాంటి భక్తి శ్రద్ధలతో భక్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా తొక్కిసలాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ యాజమాన్యం కావచ్చు, గణపతి యాజమాన్యం కావచ్చు, అందరూ ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా ఏ తప్పు జరగకుండా, ఏ అపశృతి జరగకుండా అందరూ అయితే చేయడం జరుగుతుంది. సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఎందుకంటే గణపతి ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు కాబట్టి. సో ఇది మరి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇది. చాలా మంది భక్తులు మీరు కూడా ఎక్కడైతే ఉన్నా సరే దర్శించుకొని అందరూ వచ్చి వినాయకుని దర్శించుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ అంటే ఒక అద్భుతమైన ఒక స్పెషాలిటీ ఉంది. సో అందరూ వచ్చేసి, ఎందుకంటే హైదరాబాద్లో మొత్తంలోనే ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది వస్తుంటారు. ప్రతి ఇయర్ కొన్ని లక్షల మంది వచ్చి ఆయన దర్శించుకొని వెళ్తూ ఉంటారు. సో భక్తుల నమ్మకం ఏంటంటే ఆయన దర్శించిన వెంటనే చాలా అద్భుతంగా మంచి జరుగుతుంది అని వాళ్ళకి దర్శనం చేసుకుంటా అని చెప్పేసి భక్తులు అనుకోవడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, ఎండ లేదు, వాన లేదు, భక్తులు వస్తూనే ఉన్నారు. చిన్న లేదు, పెద్ద లేదు. బొజ్జ వినాయకుడు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. ఇక్కడ వాలంటీర్లు కూడా చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు సిబ్బందిని కంట్రోల్ చేయడము ప్రతి ఒక్కటి ఎంతో అద్భుతంగా, అంటే ఏ అపశృతి జరగకుండా అందరూ మంచిగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బార్గేట్లు కావచ్చు, మొత్తము మీడియా మొత్తము అంటే ఎంతో మంది ఘనంగా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది మరి ఇక్కడున్న పరిస్థితి మరి. సో చూడాలి, మీరు కూడా వచ్చి దర్శించుకుని వినాయకుడు ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ఇక్కడ వాళ్ళైతే కోరుకోవడం జరుగుతుంది. ముందొచ్చి చూపిస్తూ వేల మందిని కంట్రోల్ చేస్తున్న ఐ డ్రీమ్ ఛానల్కు ఇలా ముఖ్య పాత్ర ఎలక్ట్రానిక్ కానీ, మీడియా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రెస్ రిపోర్టర్ కానీ, వీళ్ళ పాత్రలతో మేము కంట్రోల్ చేయగలుగుతాం. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు 69 అడుగుల వినాయకుడు, 3 తలలు, 5 పడగలు, 8 చేతులు వినాయకుడు. ప్రపంచం శాంతిగా ఉండాలని వినాయకుడు చేయడం జరిగినది. ఫస్ట్ వాసవి కన్యాక పరమేశ్వరి, రెండోది పూరి జగన్నాథం, మూడోది లక్ష్మీ సమేత ఐగ్రా స్వామి, 4వది గజ్జలమ్మ విగ్రహం ఏర్పాటు చేశాం. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ వినాయకుని పెట్టడం జరిగింది. పొద్దున ఉదయం పద్మశాలి సంఘం వారు పూజలో పాల్గొన్నారు. 70 అడుగుల కడవ, 70 అడుగుల జంజన్, 70 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో బ్రహ్మాండంగా ఊరేగింపుతో పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత గవర్నర్ గారు వచ్చి ఇక్కడ పూజలో వారివి పాల్గొన్నారు. సిటీ మినిస్టర్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ మరి వారివి ఇక్కడ పూజ చేశారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది. మరి పులిహోర కానీ, వాటర్ కానీ, ప్రసాదం కానీ అన్నీ ఏర్పాటు చేశాం.
మూడు దిక్కులు రహదారి, ఖైరతాబాద్ రైల్వే గేటు, వేల మంది వచ్చేటట్లు భక్తులు ఇక్కడ షెడ్ ఏర్పాటు చేశాం. లైన్లో నిలబడినప్పుడు పైన షెడ్డు వారికి వర్షంలో తడవకుండా లైన్లో ఈజీగా దర్శనం చేసుకునేటట్లు మరి ఈజీగా వెళ్ళేటట్లు ఏర్పాటు చేశాం. ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ కానీ ఇంకా మీరా టాకీ రాజు తోటల నుంచి కానీ డైరెక్ట్గా వినాయకుని దగ్గర వచ్చేటట్లు మరి ఈజీగా దర్శనం చేసుకునేటట్లు మధ్యలో బారికేట్లు ఏర్పాటు చేశాం. మరి జాగ్రత్త తీసుకుంటూ మీ ఆధ్వర్యంలోనే ఇంతమంది వేల మందిని మేము కంట్రోల్ చేయగలం. ఇక్కడ మీడియా కానీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాం గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి. మరి ఏదైతే భోజనాలు ప్రెస్ రిపోర్టర్ కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ లోపల ఏర్పాటు చేశాము భోజనము. మరి ఇక్కడ వచ్చే భక్తులకు గమనిస్తూ వాలంటరీ 300 మంది వాలంటరీ ఏర్పాటు చేశాం. మరి ఇప్పుడు పూజ ఇప్పుడు అక్కడ భక్తులు గజ్జల నాగేశ్వర గారు మరి ఇప్పుడే గౌరవనీయ రేవంత్ రెడ్డి అన్న గారికి వినాయకుడు శుభాకాంక్షలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. గౌరవనీయులైన మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి శుభాకాంక్షలు, గౌరవనీయులైన మరి మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆల్ ప్రపంచం నలుమూల నుంచి చూసే వారికి అందరికీ వినాయకుని శుభాకాంక్షలు, ఆల్ పార్టీ అన్ని పార్టీలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయకుని పండుగ ఖైరతాబాద్ కన్నులు వినులుగా మరి వెలిగే పండుగ. ఖైరతాబాద్ బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయి నుంచి వస్తారు, వేల మంది వస్తారు భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. వారికి అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. నా పేరు బిల్డర్ రమేష్, సీనియర్ నాయకుడిని. 1978 నుంచి ఇక్కడ వినాయకుడి నేను చిన్నగా ఉన్నప్పుడు నా ఇల్లు పక్కన 2 అడుగులు మరి ఇక్కడ పాల్గొంటూనే ఉంటాను. 78, 79 లోపల పెట్టిన 10 ఫీట్లు అప్పటి నుంచి వినాయకుడి సేవలో పాల్గొంటూ 78, 79, 2024, 25 కంటిన్యూ మరి వినాయకుడి సేవలో పాల్గొంటూ ఇక్కడ ప్రతి విషయం నాకు కెరక. సీనియర్ నాయకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా నా అనుభవంతో మేము ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాం. ఒక వాలంటీర్ మేము పెట్టాం. 300 మంది వినాయకుని ఉత్సవంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి